హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి మంచి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగిందండి. ఇది అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ కాదండి, జాబ్ నోటిఫికేషన్. ఫస్ట్ ఇది మీరు క్లారిటీగా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు జాబ్ అనేది హైదరాబాద్లో చేయాల్సి అయితే ఉంటుందండి, లాలగూడలో చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ డీటెయిల్స్లో వెళ్ళే ముందు వీడియో నచ్చినైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్లైన్లో మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఎక్కువ టైం లేదండి, తొందరగా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ క్లారిటీగా మనం తెలుసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ అనేది ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. కాంట్రాక్ట్ బేస్ కింద అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే సెంట్రల్ హాస్పిటల్ లాలగూడ నుంచి అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. హైదరాబాద్లో అయితే ఇది వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. పోస్ట్ నేమ్ ఫస్ట్ మనకి చూసుకుంటే ఇక్కడ హాస్పిటల్ అసిస్టెంట్ అండి. టోటల్ 20 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది, కేటగిరీ వైజ్గా అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది 10th, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళని అప్లై అనేది చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. మంత్లీ శాలరీ మనం ఇక్కడ చూసుకుంటే 18,000, అదేవిధంగా అలవెన్స్ కూడా రావడం అయితే జరుగుతుందండి. స్టార్టింగ్ 25,000 వరకు అనేది శాలరీ అయితే ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకుంటే కేటగిరీ వైజ్గా వేకెన్సీ కూడా మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 9, అదేవిధంగా యూఆర్లో 2, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 5 కేటాయించడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. వాకింగ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఇక్కడ కండక్ట్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకోవచ్చు అండి, ఇది ఓన్లీ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళని మీరు అనుకోగలరు కాదండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే రిటైర్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది, వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. ఆ కండిషన్ వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది అక్కడ. అదేవిధంగా ఓపెన్ మార్కెటింగ్లో ఎవరైనా అనేది అప్లై అనేది చేసుకోగలరండి. ఇది ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అని చూసుకుంటే 19 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోగలరండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు, నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 years వరకు ఏజ్ రిలాక్షన్ వర్తిస్తుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుందండి, అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎలిజిబుల్ క్యాండిడేట్ వాళ్ళకి అనేది ఇంటర్వ్యూకి అనేది వాళ్ళు ఆల్రెడీ అయితే ఇన్ఫామ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.